వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అందరూ ఫాలో అయ్యే ఉంటారు ఎక్కువ మంది. దీన్ని ప్రెస్ మీట్ అనటం కంటే ప్రెస్ నోట్ ప్రజెంటేషన్ అంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రెస్ మీట్కి మీడియా సంస్థల ప్రతినిధులందరినీ పిలవాలి. కానీ ఇక్కడ ఎంపిక చేసిన కొన్ని మీడియా సంస్థల నుంచి కొంతమందిని మాత్రమే జర్నలిస్టులను పిలుస్తారు. ప్రశ్నలు అడగని జర్నలిస్టులే అక్కడ ఉంటారు. ఆయన చదువుకుంటూ పోతే వీళ్ళు రాసుకుంటారు. తిరిగి ప్రశ్నలు అడగడానికి ఉండదు. ఒకవేళ తిరిగి ప్రశ్నిస్తే రెండోసారి పిలవరు. జగన్మోహన్ రెడ్డి చాలా అంశాల మీద సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన దానిలో 100% అన్ని అసత్యాలు, అర్ధసత్యాలే. ఎంతసేపు తనను తాను పొగుడుకోవటం, ఆత్మస్థుతి పరనింద అంటారు చూడండి, అలా కొనసాగించాడు. ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ఆరోపణలు చేయడానికే, బురద జల్లటానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాడని అర్థమవుతుంది. తన హయాంలో పెట్టుబడులు వచ్చినాయి, ఇప్పుడు పెట్టుబడులు రావట్లేదు, పరిశ్రమలు రావట్లేదు, సంక్షేమం అమలు చేయట్లేదు, అభివృద్ధి లేదు, రాష్ట్రంలో వచ్చే ఆదాయం అంతా కూడా చంద్రబాబు నాయుడు ఆయన ముఠా జేబుల్లోకే వెళ్తుంది అని ఆయన ఆరోపించారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు. ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. అమర్రాజా బ్యాటరీస్ వెళ్ళిపోయింది, జాకీ వెళ్ళిపోయింది, లూలు వాళ్ళు వెళ్ళిపోయారు, హెచ్సిఎల్ వాళ్ళు విస్తరణ ఆపేసుకున్నారు, హెచ్ఎస్బిసి వెళ్ళిపోయింది. చెప్పాలంటే 10ల సంఖ్యలో పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, కొత్త ఏం రాలేదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 11 నెలల కాలంలో రాష్ట్రానికి 4 లక్షల కోట్ల పై చిలుకు పెట్టుబడులు వచ్చినాయి. 1,40,000 కోట్లతో ఆర్సిలార్ మిట్టల్ వాళ్ళు అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. బీపీసీఎల్ వాళ్ళు 80,000 కోట్లతో రామాయపట్నం దగ్గర ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు, రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం అంతటా కూడా పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు వస్తున్నాయి, బయో ఫ్యూయల్ ప్రాజెక్టులు వస్తున్నాయి. రిలయన్స్ వాళ్ళు 60,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు ఆ రంగంలో. మొన్ననే లోకేష్ గారు శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఆయన శంకుస్థాపన చేశారు ప్లాంట్కి. తర్వాత డైకిన్ స్టార్ట్ చేయబోతున్నారు. చాలా అంటే 11 నెలల కాలంలో ఈ దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఈయన పెట్టుబడులు రావట్లేదని చెప్తాడు. ఇది ఒక పెద్ద అబద్ధం. తర్వాత లూలు మాల్ కోసం 2,000 కోట్ల విలువయ్యే భూములు ఇచ్చారని చెప్పి అన్నారు. యాక్చువల్గా లూలు వాళ్ళు 2018లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. విశాఖపట్నంలో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్, అలాగే మాల్, మల్టీప్లెక్స్లు ఏర్పాటు చేస్తామని. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో హైటెక్స్ అనే ఒక కన్వెన్షన్ సెంటర్, పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు, నిర్మించారు. అప్పుడు కూడా అందరూ విమర్శించారు, ఇంత కన్వెన్షన్ సెంటర్ ఎంత ఖర్చు అవసరం అని. కానీ ఇవాళ హైదరాబాద్లో జరిగే జాతీయ, అంతర్జాతీయ సెమినార్లకి, సమావేశాలకి అదే వేదిక అవుతా ఉంది. అలాంటిది విశాఖపట్నంలో ఒకటి నిర్మిస్తానని లూలు గ్రూప్ ముందుకు వస్తే ఆ గ్రూప్ను తరిమేశాడు ఇతను ముఖ్యమంత్రి అయ్యాక. వాళ్ళకి మళ్ళీ ఏపీ వైపు చూడమని చెప్పి వెళ్ళిపోయారు. ప్రకటన కూడా చేశారు, ఇక ఏపీలో మేము ₹1 కూడా పెట్టమని. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన కృషి వల్ల మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్ అలాంటిది. మరి అలాగే ఊరు పేరులని వర్సా అనే కంపెనీకి ఎకరం ₹1 ఇచ్చారు. ₹1 ఇడ్లీ వడ కూడా రాదన్నాడు. యాక్చువల్గా ఇది ఒక పచ్చి అబద్ధం. ఆ కంపెనీకి 62 ఎకరాలు ఇస్తే అందులో 3 ఎకరాలు ఐటీ సెజ్లో ఇచ్చారు, ఎకరా ₹1,00,00,000 ఇచ్చారు. 59 ఎకరాలు కాపులుప్పాడు దగ్గర ఇచ్చారు, ఎకరా 50 లక్షలకి ఇచ్చారు. ఈయనేమో ₹1 ఇచ్చారని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు నాటే ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత అమరావతి నిర్మాణం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద స్కామ్ అని ఆయన ప్రకటించారు. ఆల్రెడీ ఇప్పుడున్న అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ 6 లక్షల ఎస్ఎఫ్టీ ఉన్నాయి, ఇవి సరిపోతాయి కదా, ఏం చేసుకుంటారు, 53 లక్షలు ఎస్ఎఫ్టీతో కడుతున్నాడు అని చెప్పి మాట్లాడారు. అయితే ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, శాఖాధిపతుల కార్యాలయాలు, మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విభాగాలు కూడా ఆ సెక్రటేరియట్లో ఉండేట్టు ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్లో చూస్తే సచివాలయం ఒక చోట ఉంటుంది, బీఆర్కే భవన్లో కొన్ని ఉంటాయి, కొన్ని ఆఫీసులు, ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయి, మా సబ్ ట్యాంక్లో కొన్ని ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయి. వీళ్ళంతా కూడా ఏదైనా మీటింగులు జరిగితే వెళ్ళాలంటే ఒక పూట ఆ ట్రాఫిక్లోనే అయిపోతుంది. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి శుభ్రంగా అన్నీ ఒకే చోట నిర్మిస్తున్నారు. అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు ఉంటాయి, సచివాలయ విభాగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడ. దాన్ని ప్లాన్ చేస్తున్నారు. దాన్ని ఈయన విమర్శిస్తున్నాడు.
పైగా తెలంగాణలో 600 కోట్లతో సచివాలయాన్ని నిర్మించారు, ఇక్కడ ఇంత ఖర్చు ఎందుకు అవుతుందన్నారు. యాక్చువల్గా తెలంగాణలో సచివాలయాన్ని 1600 కోట్లతో నిర్మించారు. ముందు 400 కోట్లకు అంచనా వేశారు, తర్వాత అంచనా పెంచారు, 494 కోట్లకు పెంచారు. షాపూర్జీ పల్లంజీ వాళ్ళు 514 కోట్లకి టెండర్ వేశారు, వాళ్ళకే వచ్చింది నిర్మాణ కాంట్రాక్ట్. దశల వారీగా పెంచుకుంటూ పోయారు. కరోనా సమయంలో 1200 కోట్లకు పెంచారు, ఆ తర్వాత పూర్తి అయ్యేసరికి 1600 కోట్లు అయింది. ఈయన 600 కోట్లు అని చెప్తాడు. తర్వాత రాజధాని కోసం 50,000 ఎకరాలు అవసరమా, ఎందుకింత అప్పులు తెచ్చి నిర్మిస్తున్నారు, 500 ఎకరాల్లో కాంప్లెక్స్లు కడితే సరిపోతుంది, గవర్నమెంట్ కాంప్లెక్స్లు గుంటూరు విజయవాడ మధ్యలో మంగళగిరి దగ్గర లేదంటే నాగార్జున యూనివర్సిటీ దగ్గర అన్నారు. అలాగే విజయవాడలో రియల్ ఎస్టేట్ చంద్రబాబు వచ్చాక ఢమాల్ అయిపోయింది, పడిపోయింది, మేము ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండేదని చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈయనకి అమరావతి మీద కక్ష పోల, ద్వేషం పోల, ఈయన మాటలను బట్టి అర్థమవుతుంది. అప్పులు తెచ్చి అమరావతి కడుతున్నారన్నాడు. అప్పులు ప్రభుత్వం తీర్చట్లా లేదా ప్రజలు తీర్చట్లా. అమరావతి కోసం చేసే ప్రతి నయా పైసా అప్పు అమరావతి తీర్చుకుంటుంది. అమరావతి నిర్మాణానికి అవసరం అవుతాయి, డబ్బులు అవసరం అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 70-80 వేల కోట్లు అవుతాయని చెప్పారు. ఇంకా విస్తరణకు వెళ్తే ఇంకా అవుతాయి. కాకపోతే అమరావతి నగరంలో ప్రభుత్వం చేతిలో ల్యాండ్ బ్యాంక్ ఉంది. 4,000 ఎకరాలు అమ్మేసుకుంటే మినిమం రేటు 20 కోట్లు పెట్టినా కూడా 80,000 కోట్లు వస్తుంది. గన్ షాట్గా అప్పు తీరిపోతుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏదో జేబుల్లోంచి ఇస్తున్నట్టు, లేకపోతే ప్రభుత్వ డబ్బులన్నీ కూడా అమరావతికి వాడుతున్నట్టు, అప్పులు చేసి ఈ భారాన్ని ప్రజల మీద వేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి వల్ల ఎవరికి భారం లేదు, ఇంకా ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని మళ్ళీ రాష్ట్రం మొత్తం తింటుంది. తర్వాత 500 ఎకరాల్లో కట్టొచ్చు అంటాము ఇతను బుర్రలేనితనానికి నిదర్శనం. ఇతనికి బుర్ర లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, ఒక మంచి నగరం లేదు ఆంధ్రప్రదేశ్లో. తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, కేరళకి కొచ్చిన్ ఉంది, త్రివేంద్రం ఉంది, మహారాష్ట్రకు ముంబై ఉంది, తెలంగాణలో హైదరాబాద్ ఉంది. మనకు ఒక నగరం లేదు, ఒక పెద్ద స్థాయి నగరం లేదు, రాజధాని లేదు. ఒక మంచి నగరాన్ని నిర్మించుకోవాలి. ఆ నగరాల వల్ల ఆ రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాయి. మనకు కూడా అలాంటి నగరం కావాలి. ఒక ప్లాన్డ్ సిటీ కట్టుకునే అవకాశం వచ్చింది, దాన్ని స్వాగతించాలి, దానికి సంతోషపడాలి. కానీ ఏడుస్తున్నాడు ఏడుపు గొట్టు మొహం వేసుకొని. పైగా 500 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే సరిపోవా అంటాడు. మరి రేపు పొద్దున ఏదైనా ఒక సంస్థ వచ్చి మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం, మాకు ల్యాండ్ ఇవ్వండి అంటే ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, రాజధాని అన్నాక వస్తాయి, వాటికి ఎక్కడి నుంచి తెస్తారు? ఇడవలపాయలో ఆయన ఎస్టేట్ నుంచి ఏమైనా తెచ్చిస్తాడా? ఇతనికి ముందు చూపు లేనితనం అనే కంటే కూడా రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ భావజాలం అనాలి. ఎందుకంటే వీళ్ళందరూ బాగుండాలి, ప్రజలు మాత్రం మురికి కాలువలో ఇరుకు సందుల్లో ఉండాలి. అంటే రాజధాని కోసం ఏదో ఒక 100 ఎకరాలు 200 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేస్తే మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు ఏం లేకుండా ప్రజలు అక్కడ జీవిస్తూ ఉంటారు. వీళ్ళేమో 100 కోట్లు వెనకేసుకొని దర్జాగా రాజప్రసాదాల్లో ఉంటారు, ఏ బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఎక్కడో ఉంటారు. ఇతను పైగా 2 నాలుకల ధోరణి అనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో ఆ రోజు మాట్లాడుతూ ఏమన్నాడు, రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలి, విశాలమైన రాజధాని ఉండాలి, దానికోసం ఏర్పాట్లు చేయండి అన్నాడు. అప్పుడేమన్నాడు, ఇప్పుడేమన్నాడు, ఒకసారి చూడండి, వీడియో చూపిస్తాను. అధ్యక్ష, ఇవాళ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది ఒకటే అధ్యక్ష, క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము మొత్తుకొని చెప్తా ఉన్నాం. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో NS దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో, లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకొని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది. చూశారు కదా, ఇంకొక దారుణమైన అబద్ధం, ఆయన హయాంలో రియల్ ఎస్టేట్ పెరిగిందంట, చంద్రబాబు నాయుడు గారి హయాంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందంట. నిజానికి ఇప్పుడే కొంచెం కథలకు వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఇతను జగన్మోహన్ రెడ్డి భయం ఉండటం మూలంగా ఇంకా స్పీడ్ అందుకోవాలా. ఆ భయం లేకపోతే ఆకాశంలో చూసేది రియల్ ఎస్టేట్. తర్వాత ఒక్క స్కీమ్ కూడా అందుబాటులోకి రాలేదు ఈ 11 నెలల కాలంలో. రైతు భరోసా లేదు, గిట్టుబాటు ధర లేదు, అమ్మఒడి లేదు, ఆరోగ్యశ్రీ లేదని చెప్పాడు. యాక్చువల్ రైతు భరోసా రేపు జూన్లో స్టార్ట్ చేస్తున్నారు, ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అమ్మఒడి కూడా స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఇస్తాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఇక తర్వాత రైతు గిట్టుబాటు ధర విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి రైతులకు పెట్టిన బకాయిలు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పే చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పే చేశారు. దఫాల వారీగా పే చేసుకుంటూ వస్తున్నారు. ఇతను మొత్తం అన్నింటినీ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడు. ఇవాళ వచ్చి తానేదో బ్రహ్మాండంగా చేశాను, చంద్రబాబు నాయుడు చెడగొట్టాడని మాట్లాడుతున్నాడు. పైగా మద్యం కుంభకోణం చంద్రబాబు నాయుడే చేశాడని ఒక పెద్ద అబద్ధం అండి, పచ్చి అబద్ధం. చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణం చేశాడు,
ఆ కేసులో బెయిల్ మీద ఉన్నాడని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు బెయిల్ మీద ఉన్న కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు, అలాగే జరగని మద్యం కుంభకోణం ఇలాంటివి పెట్టాలని ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుల్లో జైలుకి వెళ్ళలేదు. తర్వాత మద్యం సేల్స్ తగ్గింది నా హయాంలో, సేల్స్ తగ్గితే నాకు లంచాలు ఎందుకు ఇస్తారు, సేల్స్ పెరిగితే కదా లంచాలు ఇస్తారని మాట్లాడారు. ఇక్కడ సేల్స్ తగ్గటం పెరగటం అనేది కాదు. ప్రభుత్వం పేరుకు ప్రభుత్వ మద్యం దుకాణాలు అయినా కానీ నడిపింది మొత్తం వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులు ఒక పథకం ప్రకారం నగదు డిజిటల్ పేమెంట్స్ ఆపేసి నగదు ద్వారా చెల్లింపులు చేసుకుంటూ మందుబాబుల జేబులు మందుబాబుల జేబులు లూటీ చేశారు. ఆ వచ్చిన నగదులో ఎంత ప్రభుత్వ ఖజానాకి వెళ్తుంది, ఎంత జగన్మోహన్ రెడ్డి సొంత ఖజానాకి వెళ్ళిందనే దానికి లెక్కలు లేవు. దాని మీద ఇప్పుడు సిట్ లెక్కలు తెలుస్తూ ఉంది. నాన్ డ్యూటీ లిక్కర్ తెచ్చి అమ్ముకున్నాడు. షాపులు తగ్గించానన్నాడు. మొదట్లో 2,900 చిల్లర తగ్గించాడు. తర్వాత మళ్ళీ ఇంకో 400 పెంచాడు. తర్వాత డిస్టిలరీలు ఏమీ లేవు మాకు, అన్ని టీడీపీ వాళ్ళవి అన్నాడు. నిజం ఏంటంటే వీళ్ళు గెలిచినమ్మంటే ముందు డిస్టిలరీల మీద పడ్డారు. డిస్టిలరీ యాజమాన్యాలను పిలిపించారు, బెదిరించారు, తుపాకులతో బెదిరించారు కూడా విననాళ్ళని. మొత్తం డిస్టిలరీలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అరబిందో వాళ్ళు ఎస్బీఐ రెడ్డికి సంబంధించిన డిస్టిలరీ లీజుకి తీసుకున్నారు. విశాఖ డిస్టిలరీస్ తీసుకున్నారు. అదాన్ పేరుతో 65% లిక్కర్ అమ్మకాలన్నీ కూడా అదాన్ డిస్టిలరీ నుంచి వచ్చిన లిక్కర్ని అమ్మేశారు. నాసిరకం లిక్కర్ అమ్మారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. అదాన్, లీలా, ఎన్వి, ఎస్ఎన్జే ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన డిస్టిలరీలు. తర్వాత తన హయాంలో ఒక కొత్త బ్రాండ్ కూడా రాలేదు, అన్ని పాత బ్రాండ్లు, బ్రాండెడ్ మద్యమే ఇచ్చామన్నాడు. నిజానికి ఆ రోజు బ్రాండెడ్ మద్యాన్ని ఆపేశాడు. ఎక్కడ బయట నుంచి కూడా రానివ్వలేదు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది నాకు. బెంగళూరు నుంచి ఒక అతను హైదరాబాద్ వెళ్తా, నేషనల్ మీడియా జర్నలిస్ట్ ఒక అతను బెంగళూరులో మందు బాటిల్ కొనుక్కొని హైదరాబాద్ వెళ్తుంటే అనంతపురం దగ్గర బోర్డర్లో ఆపారు. పోలీసులు ఆపి మందు బాటిల్స్ ఉన్నాయని ఆయన అడ్డుకున్నారు. ఆయన జర్నలిస్ట్ కదా, నేను బెంగళూరులో కొనుక్కున్న, హైదరాబాద్కి వెళ్తున్నా, మీ రాష్ట్రంతో నాకేంటి సంబంధం అంటే, లేదు మా రాష్ట్ర సరిహద్దులు దాటితే మందు బాటిల్స్ ఉంటే ఊరుకోమని నాన్న రచ్చ చేశారు. ఆయన హడావుడి చేసి కలెక్టర్తో, ఎస్పీతో అందరితో మాట్లాడి చేస్తే మొత్తానికి వదిలిపెట్టారు ఆ రోజున. అంటే అంత స్ట్రిక్ట్గా బయట నుంచి ఎవరన్నా వస్తా సరదాగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేవాడు ఎవడన్నా మద్యం బాటిల్ తీసుకొని వెళ్తే సరిహద్దులు తీసుకొని పట్టుకునేవాళ్ళు. చాలా స్ట్రిక్ట్గా బయట నుంచి రాకుండా ఈ నాసిరకం మద్యమే జనం కొనుక్కునేట్టు, అంటే జనం వాళ్ళకి కావాల్సింది కొనుక్కోవడానికి లేకుండా చేశాడు. నీకు కొన్ని నెలల పాటు మార్కెట్లో కింగ్ఫిషర్ బీర్ దొరకలా, బడ్వైజర్ బీర్ దొరకలా, మ్యాక్డోవెల్స్ బ్రాందీ విస్కీలు దొరకలా, ఆపేశాడు. ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా ఆపేశాడు. నాసిరకం బ్రాండ్లన్నీ వచ్చినాయి. బూమ్ బూమ్ అని, బ్లాక్ బస్టర్ అని, రకరకాల పేర్లతోటి. తర్వాత ఇంకో పెద్ద బూత్ ఏంటంటే విజయసాయిరెడ్డి, కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అలాగే వాసుదేవరెడ్డి, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు మనుషులని ఒక పెద్ద అబాండం వేశాయండి. విజయసాయిరెడ్డికి 3.5 సంవత్సరాలు ఇంకా పదవీకాలం ఉన్నా కూడా చంద్రబాబుతో కుమ్మక్కై రాజీనామా చేశాడని మాట్లాడాడు. వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే ఆ రాజీనామా చేసిన స్థానంలో తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఎంపీ అవలా, బీజేపీ వాళ్ళు అయ్యారు. బీజేపీతో మాట్లాడుకొని రాజీనామా చేశాడు. బీజేపీ మీద మాట్లాడటానికి జగన్కి వణుకు. అందుకే వాళ్ళ గురించి మాట్లాడకుండా చంద్రబాబు మీద నెపం పెట్టాడు. పైగా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేశాడు, ఎంత చేశాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అతని కోసం తప్పుడు లెక్కలు రాశాడు. అతని సంపాదన కోసం ఇతను పాటుపడ్డాడు. ఫలితంగా A2గా ఉన్నాడు. కొన్ని నెలలు జైల్లో ఉన్నాడు. క్యారెక్టర్ బాగొట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్లన్నీ చదివాడు, బండబూతులన్నీ చదివాడు. తన స్థాయిని తగ్గించుకుంటూ మహిళల మీద కూడా విమర్శలు చేశాడు. ఆ రకంగా బద్నాం అయిపోయాడు. అలాంటి విజయసాయిరెడ్డి చంద్రబాబు మనిషి అని మాట్లాడాడు. ఐఆర్టీసీ అధికారిగా ఉన్న వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ తెచ్చుకొని కేవలం మద్యం కుంభకోణం కోసం తెచ్చుకున్నాడు. తెచ్చిపెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి. అలాగే రాజు కసిరెడ్డి ప్రభుత్వ సలహాదారుగా తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులని మాట్లాడతాడు. అంటే ఇక ఏం లేదు, అతను నిలువెత్తు అబద్ధాల పుట్ట. అతను కానీ అతని మీడియా సాక్షి కానీ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నగ్నంగా మా బుద్ధులు ఇవి అని బయట పెట్టుకుంటారు. ఇక ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ గురించి చెప్పొస్తాడు. వాళ్ళ అమాయకులు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళు నా హయాంలో నా ఓఎస్డీగాను నా సీఎంఓలో పనిచేసినందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తారా? వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన కొడుకు ఉన్నాడు, పెళ్లి కావాల్సిన కూతురు ఉంది, సంబంధాలు చూస్తున్నారు. అంటే పెళ్లి కావాల్సిన కొడుకులు కూతుర్లు ఉంటే తప్పులు చేస్తే అరెస్ట్ చేయకూడదేనా? ధనంజయ రెడ్డి డీఫాక్టో సీఎంగా వ్యవహరించిన మాట వాస్తవం కదా? ఆధారాలు లేకుండా సిట్ ఎందుకు అరెస్ట్ చేస్తుంది? సుప్రీంకోర్టు సైతం చెప్పింది మద్యం స్కామ్ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి, కళ్ళ ముందు ఆధారాలు ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది.
ఈయనేమో వీళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు, వాళ్ళకేం తెలియదని మాట్లాడతాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు కొడుకు కూడా పెళ్లి కాలేదు, ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఆయన జైల్లో పెట్టారు. జైల్లో సరదాగా పెట్టాల జగన్మోహన్ రెడ్డి లాగా. జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా వేధించాడు అధికారులను, కొంతమందిని, ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, లేదంటే ఇంకా కొంతమంది అధికారులని, ముద్దాడు రవిచంద్ర కావచ్చు, అలాగే నాయకుల్ని ఆధారాలు లేకుండా కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో పెట్టి హింసించి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ శుద్ధపూసలాగా అమాయకుల్లాగా మాట్లాడుతున్నాడు. ఈయన మాటలన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి వాంగ్మూలాలు నమోదవుతున్నాయి. అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఎవరు ఏం చెప్తారో అర్థం కాని పరిస్థితి. దీన్ని కనుక ఓపెన్ చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు అరెస్ట్ భయం కనిపిస్తుంది. అందుకే ఈ రకంగా మాట్లాడుతున్నాడు అనుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.